Hi, this is Srinivas Valeti. Welcome to News 360. విశాఖ ప్రగతి లక్ష్యంగా విశాఖ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా అంటూ బొత్స ఝాన్సీ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం ఏ విధంగా జరుగుతోంది, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మేడం మాటల్లోనే విందాం. మా నమస్తే. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రచారం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజలు వాలంటరీగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజల సంక్షేమే రాష్ట్ర అభివృద్ధి అని ఈరోజు తీసుకుని వెళ్తున్నది. అంతేకాకుండా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయటమే అని ప్రత్యేకంగా విద్య, ఉపాధి, ఆరోగ్యం ప్రత్యేకించి దాని మీద ఈవేళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్గా తీసుకుని వెళ్ళి వాటి మీద పూర్తి స్థాయిలో ఈరోజు అందిస్తున్న కార్యక్రమాలు. ఇంకా మిగిలినవి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈరోజు తీసుకునే అనేకమైనవి ఈరోజు పెన్షన్స్ కానీ, జీరో ఇంట్రెస్ట్ కానీ, అట్లాగే ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ ప్రజల ముంగిటికే పరిపాలన అని ఈవేళ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలతో ఈరోజు డైరెక్ట్గా ఆ స్కీమ్స్ కూడా బెనిఫిషరీకి అందేటట్టుగా చాలా నిజాయితీగా ఈరోజు నీతివంతమైన పాలనతో వెళ్తున్నారని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినంత ఆనందంగా ఈరోజు వెనక వస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే. దాంతోపాటు ఈరోజు విశాఖపట్నంకి మరి ఈ నా కన్నవారు ఇక్కడే నా బాల్యం, నేను చదువుకోవటం, పెరగటం, మరి ఇటువంటి విశాఖపట్నానికి నాకు ఈసారి అవకాశం కల్పించారు. మరి పార్లమెంటు పోటీ చేయడానికి ఒక మహిళగా మరి నాకు స్థానికురాలకి ఈరోజు వచ్చి పోటీ చేస్తుందని ప్రజలు కూడా ఈరోజు. మీరేమో విశాఖ ఆడపడుచు స్థానికురాలు అంటున్నారు, కానీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అంశం తీసుకొస్తున్నారంతా. అసలు లోకల్ నాన్ లోకల్ తీసుకొచ్చిన వారు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఇంతవరకు చేసిన ముందు చూసిన పార్లమెంట్ సభ్యులు ఎవరిని మీరు తీసుకోండి, స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్స్ కోసం దేనికోసం వచ్చి ఇక్కడ సెటిలర్స్ కానీ ఇక్కడ నేను స్థానికంగా ఇక్కడ పెరిగిందాన్ని, ఇక్కడ చదువుకున్నదాన్ని, నా బాల్యం అంతా ఇక్కడే, ఇప్పుడు యూనివర్సిటీలోనే ఇక్కడ చేసుకున్నాను, నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు, నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు, మరి ఇప్పుడు కూడా నా అన్నదమ్ములు కూడా ఇక్కడే ఉన్నది. పేరెంట్స్ నోమూర్ అనుకోండి, బట్ అలాంటిది అందరితో ఇక్కడ పెరిగిందాన్ని నేను స్థానికురాలను అవుతానా? పెళ్ళైన తర్వాత బొత్స సత్యనారాయణ గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత అత్తవారిల్లు కాబట్టి మెట్టినింటికి విజయనగరం వెళ్ళాను. విజయనగరంలో ఉండేటప్పుడు నాకు పొలిటికల్గా అవకాశం వచ్చింది, అక్కడ నాకు ఇచ్చారు కాబట్టి బొబ్బిలి అట్లాగే విజయనగరం ఎంపీగా చేశాను. ఏది చేసినప్పుడు కూడా స్థానికురాలని కాబట్టి విశాఖపట్నంలో ప్రతి అంశాన్ని కూడా ఈరోజు కేంద్రంలో ఏదొచ్చినా మా విశాఖపట్నం ఉత్తరాంధ్రలోని అతి ముఖ్యమైనది విశాఖపట్నం డెవలప్మెంట్ అయితేనే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవుద్దని ప్రతి అంశాలను కూడా నేను విశాఖపట్నం సంబంధించినవి స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, బిహెచ్ఎల్ అవనండి, ఇతరత్ర ఏ అవనివ్వండి, అందులోని ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఐఐఎం లాంటిది రావడం అవనివ్వండి, సిజిహెచ్సి లాంటిది రావడం అవనివ్వండి, అనేకమైన అంశాల మీద ఈరోజు లేవనెత్తి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి సర్వీస్ చేయాలనే ఒక కాన్సెప్ట్ అప్పుడు పరోక్షంగా చేసేదాన్ని. ఈవేళ ప్రజలు నాకు అవకాశం ఇస్తే వీళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ సమస్యలు ప్రజల గలాన్ని ఈరోజు పార్లమెంట్లో వినిపించి ఇంకా నేరుగా ఈవేళ సర్వీస్ చేయడానికి ఒక అవకాశం అనుకుంటున్నాను నేను. మేడం, కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నారు, అంటే ప్రత్యక్షంగా రాజకీయాలు లేకపోయినా మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సడన్గా జగన్ గారి మాటలు వినొచ్చారా? ఏ నమ్మకంతో మీరు మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఎంపీగా పోటీ చేయబోతున్నారు? నేను ఒకటండి, పదవులకి నేను దూరంగా ఉన్నాను కానీ నా పనికి సర్వీస్ చేయడానికి నేను ఎప్పుడు దూరం లేను. 24 అవర్స్ కూడా నేను అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కరోనా లాంటి కష్టకాలమైనా 24 గంటలు కూడా ఇవాళ సర్వీసే నా మోటో. నా చిన్నతనం నుంచి నేర్పించింది మా తల్లిదండ్రులు, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు నాకు. సో సర్వీస్ చేయడం అనేది తర్వాత అత్తమామ గారింట్లో ఇంకా వాళ్ళు ఎక్కువ. సో సర్వీస్ అనేది నా ప్రధానమైనది. ఈరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరికి ఏదొచ్చినా నేను ఈరోజు కూడా పదవితో పెట్టుకొని మాట్లాడేదాన్ని కాదు, అలాగే నేను పలానా వాళ్ళ మిస్సెస్ నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు. నేను బొత్స ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఇది నా ప్రజల తాలూకా పరిస్థితిని ఈరోజు సర్వీస్ చేసుకునే వచ్చాను. సో అది మన ప్రాంతమనే కాదు, ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎవరు వచ్చినా సరే అదే విధంగా చేసేదాన్ని. సో నాకు నేనైతే కొత్తగా ఇది భావించుకుని
ఆ, అటువంటి ఉద్దేశం కాదు. నిరంతరం ప్రజలతో మమేకమై ఈవేళ మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆ, నేరుగా అందేయా లేదా అనుకుని వాళ్ళు చాలామంది వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయాల ద్వారా అందుకుని చాలామందికి ఇంకా అవేర్నెస్ లేకపోతే వాళ్ళు కూడా అవేర్ చేసి ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి చాలామందికి తెలియలేకుండా ఉండేది ఆ ప్రాంతంలోని వాళ్ళకి అవేర్ చేసి ప్రత్యేకంగా వాటిని అందరినీ ఉపయోగించుకునేటట్టుగా గర్ల్ చైల్డ్ డ్రాప్అవుట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరినీ చక్కగా స్కూల్స్కి వెళ్ళి హాస్టల్స్ అన్నీ వస్తున్నాయని ప్రత్యేకంగా వాటి మీద ఒక ప్రాజెక్ట్ లాగా దాన్ని ప్రతి ఒక్క ఊర్లో కూడా నా పిల్లల్ని చదువుకునే విధంగా ఈరోజు నేను తీసుకుని వెళ్ళి చేయగలిగాను. సో నాకు ఈ 3 జిల్లాల్లో కూడా మీరు ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏది అడిగినా నేను పనిచేయడానికి వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వ పరంగానండి స్వచ్ఛందంగా ఉండి 2 సేవలు కూడా నేను చేసుకుని వెళ్ళాను కాబట్టి నాకే పదవులతో సంబంధం లేదు సేవ చేయడానికి. సో నేను ఇప్పుడు ప్రజలతో ఉన్న మనిషిని. సో ప్రజలతో ఉన్న మనిషికి ఈ పదవులతో సంబంధం ఏముంటాయండి? వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఉత్తరాంధ్రను ఊడ్చేశారు, దోచేసుకున్నారు వైసీపీ నేతలని కూటమి నేతలు అంటున్నారు. ఈరోజు ఏంటంటే కూటమికి ఎలాగుందంటే కూటమితో కలిసినప్పుడే వాళ్ళు ఓటమికి అంగీకరించారనేది ప్రథమ. రెండవది ఏదైతే ఆడలేక మద్దుల మీద ఒడి మద్దుల మీద ఏడ్చినట్టుగా ఉంది వాళ్ళ పని. ఈరోజు ఏదైనా ప్రతిపక్షంగా వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రజలకి పనికొచ్చిన ఒక్క పనైనా చేసి ఆ ప్రజల గుండెల్లో ఈవేళ ఉన్నారా అనే దానికి ఒక్క అంశం లేదు. ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా బుట్టగాతులు అయ్యాయి. ఏరుదాటి తప్పదగలేసిన వైన వాళ్ళది. 600 హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా చేసిన పాపం లేదు. అలాంటిది ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, పిల్లలకి అందరికి ఇల్లులు అన్నారు, వాళ్ళ రుణమాఫీలు అన్నారు, రైతులకి కరెంట్ అన్నారు. ఎక్కడ ఏది చేశారు? ఏది చేయలేని పరిస్థితి. పోనీ ఫలానాది ఇగో చేసి ఇచ్చామని ఒక్కటి చెప్పమానండి. అవేమి లేక ఈరోజు నేరుగా దళారు వ్యవస్థ లేకుండా నేరుగా వాలంటీర్లు ప్రతి 50 మందికి కూడా కుటుంబాలకు కూడా ఈరోజు తీసుకెళ్ళి ఇస్తున్న అటువంటి పనితీరుని చూసి అయ్యో మేము చేయలేకపోయామే, మేము చూడలేకపోయామనే ఒక నైరాశ్యంతో, ఒక బాధతో, ఓటమి దేంట్లో పూర్తిగా మేము ఉన్నామని భయంతో ఈరోజు లేనిపోయేవి మైండ్ గేమ్ ఆడుతూ ప్రత్యేకించి దాన్ని పక్కత్రోవ పట్టించాలి, యువతకి పక్కత్రోవ పట్టించాలనే ఆలోచనతో వాళ్ళు ఇటువంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారు తప్పితే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేరుగా ప్రజాక్షేత్రంలోని దిగి వారి తాలూకా అభిమానాన్ని పొంది ఈరోజు వారు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోమనండి. ఎవరు వద్దన్నారు? రైట్. మేడం, ఈ రాళ్ల దాడి అనేది సంస్కృతి మంచిదేనా? నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఇది ఇంతటితో ఆపితే బాగుంటుందా, లేకపోతే ఏంటి దీని మీద మీ కామెంట్? అసలు ఎవరవనియండి, ఏ పార్టీ అవనియండి, ఎవరవనియండి, ఏ నాయకుడు అవనియండి, పూర్తిగా ఈరోజు ఏదైనా నిజంగా ఎదుర్కోవాలి అంటే ఈవేళ రాజకీయంగా ఒకరినొకరు ఎదుర్కోవాలి. అంతేగాని భౌతిక దాడులు అనేవి ఇవి ఓటమికి పరాకాష్ట వాళ్ళకి. ఈవేళ ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న ప్రజలు ఎక్కడే విశేష జనాదరణతో ఈరోజు వస్తున్న బస్సు యాత్ర, సిద్ధం యాత్రలు ఈరోజు ప్రజలు ఈవేళ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండిపోతున్నారో అనేసని ఆయన డైవర్ట్ చేయాలని చెప్పని ఈరోజు గతసారి అలాగే కత్తితో దాడి చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని మీద తప్పనిసరిగా అటెంప్టివ్ మర్డర్ లాగా ఈరోజు ఆయన ప్లాన్ చేశారు. భగవంతుడున్నాడు, ప్రజా దేవుళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి తాలూకా సేవలోనే మానవ సేవే మాధవ సేవ అది నమ్ముకుని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా ఆయనకి పూర్ణాశతో మళ్ళీ ప్రజల సేవలోనే ఆయన ఉంటారు. ఈ దిశగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్లాంటివి ఎవరు జరిగినా సరే తప్పది, జరగకూడదు. అట్లాంటి వాటిని ఎలాంటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. మరొకసారి ఇట్లాంటి దాడులు జరగడానికి ఆస్కారం లేకుండా గట్టిగా చట్టాలు తీసుకొచ్చే అవసరం కూడా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద బొత్స ఝాన్సీ గారి కామెంట్. ఖచ్చితంగా ఇది ఎంతమందో ఆత్మ బలిదానంతో వచ్చిన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖపట్నంకే ఉక్కు నగరం అని పేరు. అంటే ఈ స్టీల్ ప్లాంట్తోని కేవలం మన ఒక్క విశాఖపట్నం కాకుండా ఈ రాష్ట్రానికే ఈ తలమానికంగా ఉన్నది. మన దక్షిణ భారతంలోనే ఓ తలమానికంగా ఉన్నది. నవరత్నాల్లో నెంబర్ 1గా నిలబడవలసిన దానికి ఒకప్పుడు నేను పార్లమెంటరీగా ఉండేటప్పుడు కూడా నేను గట్టిగా ఆ రోజు కూడా అడిగాను,
ఈరోజు ఉత్తర భారతంలో ఉండే స్టీల్ ప్లాంట్లకు ఒకలాగా ఇస్తున్నారు, దక్షిణ భారతంలో ఉండే వాటికి ఒకలాగా అలొకేట్ చేస్తున్నారు. డిఫరెన్స్ ఉన్నాయి. ఈ డిస్పారిటీ తగదు. ఇది నెంబర్ 1గా నిలబడే ఈ స్టీల్ ప్లాంట్కి మీరు నష్టాల ఊబిలోకి వెళ్ళేటట్టు పరిస్థితి తేకూడదు. అందుకే ఇమ్మీడియట్గా దానికి అవసరమైన క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్ మీరు అలొకేట్ చేయాల్సిందే అని చెప్పని నేను ఆ రోజు గట్టిగా మాట్లాడడం, దానికి తదనుగుణంగా ఏర్పాటు చేయటం అది కూడా జరిగింది. అందుకని ఈరోజు 21లోని దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రధాన పక్షమైన బీజేపీ పార్టీతో నా ప్రత్యర్థి కూడా కలిసి ఉన్నారు. మరి అతను స్టాండ్ ఏంటి, దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, పబ్లిక్ సెక్టర్లోనే మేము ఉంచుతాం అని చెప్పేసి వాళ్ళ నాయకులతో చెప్పమనండి. పూర్తిగా ఇవాళ హామీ ఇవ్వమనండి. అట్లాంటి హామీలు ఇచ్చేందుకు లేదు. మళ్ళీ చెప్తున్నారు మేము అధికారంలో రాగానే మేము చేసేస్తాం. అంటే అధికారం కోసం, ప్రజల ఓట్ల కోసం, ఈరోజు ప్రజలు మభ్యపడడం కోసం ఈరోజు దండుతున్న పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఈరోజు పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న అందరూ విశాఖపట్నంలో ఇప్పుడు ఉన్న శాసనసభ్యులందరూ కూడాను ఏకగ్రీవంగా దీని అంతటినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన్నే ఉండాల్సింది, ప్రైవేటీకరణ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోవని అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. రేపు ఖచ్చితంగా మళ్ళీ మా అధినాయకుడు నేతృత్వంలో మేమందరం పార్లమెంట్లో ఎక్కువ మంది ఎంపీలు ఖచ్చితంగా వెళ్ళి ఈసారి ఇష్యూ బేస్డ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన వాటిని వీళ్ళు పట్టుకోవడానికి మేమందరం కూడా ఖచ్చితంగా మా తాలూకు ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని కాకుండా ఏవైతే పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయో వేటిని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోము. అది మా స్టాండ్. ఇంతకుముందు భీమిలి విజయనగరం ఎంపీగా చేశారు, ఇప్పుడు విశాఖ ఎంపీగా కాబోతున్నారు, ప్రజలంతా కోరుకుంటున్నారు. విశాఖ యువతకు ఝాన్సీ గారు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? నేను బొబ్బిలి విజయనగరం ఎంపీగా చేశాను. బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం కూడా ఉండేది. 3 జిల్లాలకి ఎంపీగా ఉండేదాన్ని. వైజాగ్ యువతకి ఈరోజు కావాల్సింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ఎంప్లాయ్మెంట్ వెరీ నీడ్. సో దానికి కావాలంటే ఇప్పుడు ఉన్న కరికులంలో ఐటీలోని చాలా దూసుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏఐడిఎస్ లాంటి వాటితో కూడా ఈరోజు వెళ్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా బీచ్ ఐటీ, ఆ ఐటీ జోన్ కింద ఈరోజు తీసుకురావడం. ఇప్పటికే చాలా ఐటీ జోన్లు ఇన్ఫోసిస్ కానీ, తర్వాత ఎసెంచర్ కానీ, అట్లాగే విప్రో కానీ, ఆల్రెడీ అమెజాన్ కానీ, ఇలాంటివన్నీ భారత్ ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికే కొన్ని వచ్చాయి ఆల్రెడీ, ఇంకోటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్గా కూడా ఉన్నాయి. వీటితో పాటు బీచ్ ఐటీ సెజ్ లాంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక, ఎట్లాగైతే సిలికాన్ వ్యాలీ లాగా బెంగళూరుకి అది స్టాండ్ అయ్యిందో మనకున్న కోస్టల్ బెల్ట్లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం, మధుర వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించిన సముదాయాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గ్లోబల్ ఐటీ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి పెట్టేటట్టుగా ఒక కాంప్లెక్స్ని, ఐటీ కాంప్లెక్స్ని కూడా 2200 కోట్లతోని దాన్ని కూడా ఫౌండేషన్ వేసి దాన్ని నేరుగా ఇవాళ యువతకి ఉపాధి అవకాశాలు పెట్టడంతో పాటు ఈరోజు ఎడ్యుకేషన్లోనే ఒక రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే విధంగా ఉండాలి. దానికి ఈరోజు స్కిల్ చాలా నీడ్. ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి అవసరమైన కరికులం, ఏ ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన వాటి ప్రాజెక్ట్ మీద ఈవెన్ స్టూడెంట్స్కి మ్యాండేటరీగా ఇంకా ఎంటర్ప్రినర్గా 6 months అయినా ఆ ప్రాజెక్ట్ చేస్తేనే ఆ గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చి పెట్టగలిగారు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతానికి ఇన్వెస్టర్స్ రావాలంటే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక పక్కని అన్నీ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే 6 lane రోడ్స్ కానీ, పోర్ట్ నుంచి వయా భీమిలి, భోగాపురం వరకు, అట్లాగే మెట్రో రైళ్ళు కానీ, అలాగే ఈరోజు ఏవైతే ఫిషర్మ్యాన్కి కమ్యూనిటీకి నీడ్ ఉన్నవి ప్లస్ మనకు కూడా ఉన్న టూరిజంలోని అవసరమైనవి మత్స్యకారులు గుర్తింపు కార్డులు తీసుకురావడం అయింది. అట్లాగే పెన్షన్స్ కూడా 50 yearsకే రావటం కూడా తీసుకురావటం అయింది.
అలాంటివి ఆ రెండుతో పాటు ఈరోజు వారు సేఫ్టీ సెక్యూరిటీ జోన్తో ఉండేటట్టుగా వాళ్ళకి అవసరమైనవి కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్స్, అలాగే పోర్ట్స్. ఈరోజు ఫ్రైట్ కారిడార్ పెరగాలి మనకి. పోర్ట్ వేసు, సీవేస్ ద్వారా పోర్ట్లు ఇవి తేవటం వల్ల ఫ్రైట్ కారిడార్ పెరుగుతుంది. రైల్వే లైన్లు కూడా కొత్త లైన్లు రావటం, దానివల్ల ఎక్స్పోర్ట్ వాటికి దానికి అవసరమైనవి. ఇంకో పక్కన రోడ్వేస్, ఈవేళ ఎయిర్వేస్ కూడా ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి దాని ద్వారా కూడా ఈరోజు వెళ్ళడానికి ఇట్లాంటివన్నీ రావటం వల్ల ఉపాధి అవకాశం రానున్న 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇక్కడ యువతకి ముందు ప్రాధాన్యత. 50% హైదరాబాద్కు ధీటుగా ఉత్తరాంధ్ర ఐటీ నగరంగా చూడొచ్చా వైజాగ్? ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం మన విశాఖపట్నం ఈరోజు మన భారతదేశంలో కాదండి, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆఫ్టర్ ముంబై విశాఖపట్నం. సో దీన్ని ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ లాంటి వాటిలో కూడా ఇది ఈ గ్రోత్ హబ్గా విశాఖపట్నాన్ని 4 భారతదేశంలో ఇచ్చారు. మరి ముంబై, సూరత్ వాటి తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి ఈరోజు విశాఖపట్నం. అటువంటి స్థాయికి తీసుకొచ్చారంటే ఎంత దీనికి గ్రౌండ్ వర్క్ చేసి దానికి సంబంధించిందంతా ఈరోజు ఇవ్వగలిగితే ఆ స్థాయికి వస్తుందో ఒక్కసారి ఆలోచించేయండి. సో తప్పకుండా ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది హైదరాబాద్కి ధీటుగా చేయడానికి. ఎందుకంటే ఈ టర్మ్లో 2.5 years కరోనాతోనే కష్టకాలంతోనే హెల్త్ వైజ్ కాన్సన్ట్రేట్ చేయడంతోనే సరిపోయింది. సో డెఫినెట్లీ నెక్స్ట్ యూత్ అందరికి కూడా తెలుసు గతం కంటే. అందుకని మా ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీదే ఈరోజు ఇన్వెస్ట్ చేశారు. పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఈరోజు ప్రొఫెషనల్ వరకు, విదేశీ విద్య వరకు ఈరోజు చదువుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గవర్నమెంటే అర్హులైన ప్రతి ఒక్కరి పేదవారిని వీళ్ళు చదివిస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా చదువుకునే వాళ్ళు సంఖ్య పెరిగారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాల్సిన కూడా చేయడంతో పాటు ఈవేళ మాల్స్ లాంటివి కూడా, ఇన్ఆర్బిట్ మాల్ లాంటివి ఈరోజు అది ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్, అది కూడా విశాఖపట్నం. సో అది 15,000 to 20,000 అక్కడ డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చేది. ఖచ్చితంగా రూపురేఖలు మారుతాయి. ఇంకా అవసరమైన ఫ్లైఓవర్స్ ఇవి పెట్టుకున్న 12 ఫ్లైఓవర్స్, ఇంకా ఈ విశాఖపట్నంకి ఇక్కడ కావాల్సిన కొత్త రైల్వే లైన్స్ కూడా కనెక్టివిటీ ఇవన్నీ కూడా పెంచేది తప్పకుండా. టూరిజం హబ్ కింద ఈరోజు చాలా చక్కగా విశాఖపట్నాన్ని మార్చడానికి వీళ్ళ బీచ్ టూరిజం, మెడికో టూరిజం, ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇలాంటివన్నిట్లో కూడా ఈరోజు విశాఖపట్నంకి స్కోప్ ఉన్నది. తప్పనిసరిగా ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రెవెన్యూ పెరుగుతుంది, సందర్శకులు కూడా ఇక్కడ ఎక్కువ రావడానికి ఉంటాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఈరోజు విజన్ విశాఖ అనే దాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏది రిలీజ్ చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ప్రాపర్ ప్లానింగ్తో ఈరోజు చేయటం జరుగుతున్నాయి. అవసరమైన స్పోర్ట్స్ గురించి స్టేడియంస్ కానీ ఇతర అవసరమైన వాటన్నిటిని కూడా వారికి కావాల్సిన ఒక పక్కన మెడికల్ హబ్గా మెడికో టూరిజంలో ఈరోజు అరులవలనైతే సూపర్ స్పెషాలిటీ అన్నీ కూడా వచ్చున్నాయి. దాంట్లో కేవలం మన ఒక్క స్టేట్ వాళ్ళు కాదు, ఈరోజు పక్కనున్న నియర్ బై ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మన స్టేటు, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి ఇలాగా 5 స్టేట్ల వాళ్ళు ఇవాళ ట్రీట్మెంట్కి వచ్చి చేయించుకుంటున్నారు. సో మెడికల్ కాలేజీలు కూడా ఇప్పటికే 17 కాలేజీలోనే 7 కాలేజీలు స్టార్ట్ అయ్యి 5 కాలేజీలు స్టార్ట్ అవబోతున్నాయి. యూనివర్సిటీస్ వచ్చాయి. ఐఐఎం లాంటి దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోగలిగాం. తప్పనిసరిగా ఇవన్నీ కూడా నెంబర్ 1 విశాఖపట్నం. తూర్పు నావిక దళం అనేది చాలా కీలకమైనది రక్షణ శాఖలో. అట్లాంటి దాన్ని కూడా ఇక్కడ ఉన్నదాన్ని ఈరోజు షిప్ యార్డ్ని నేవీలో మర్జ్ చేయించి గట్టిగా ఆర్డర్స్ తీసుకొచ్చి ఈవేళ రక్షణ శాఖలో అతి కీలకమైన షిప్స్ని తయారు చేసే దాంట్లో కూడా ధీటుగా ఈరోజు మన నేవీ ఉంది, మన షిప్ యార్డ్ ఉందంటే రానున్న రోజుల్లో భారతదేశంలో నెంబర్ 1గా విశాఖపట్నం చూడగలుగుతాం. హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాదు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, ఆ రెండు కూడా ఎప్పుడు కూడా యూనిక్గానే ఉంటాయి. ఈవేళ హైదరాబాద్ ధీటుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ఒక పక్కని డెవలప్మెంట్ చూస్తున్నారు, ఇంకో పక్కన వెల్ఫేర్ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం అనేది రాష్ట్రానికే ఒక గ్రోత్ ఇంజన్గా ఉంటుంది. 25 లోక్సభ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో మీ పార్టీ విజయం సాధిస్తుంది భావిస్తుంది? ఖచ్చితంగా 25కి 25 సాధిస్తుంది. 25 మార్క్సా?
ఖచ్చితంగా సాధిస్తుంది. మేము మా ఎందుకంటే మీ ప్రజల్లో ఏ ప్రభుత్వంకైనా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళడానికి భయపడతారు. ఈరోజు మా ప్రభుత్వం మాకు నేర్పించిందంటే నేరుగా ప్రజలకు కావాల్సినవి ఇవ్వడం, ప్రజలకు కావాల్సినవి చేయడం, అక్కడ అవసరమైనవి చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయటం, అలాగే ఉమెన్ ఎంపవర్ చేయటం. ఈరోజు అన్నీ ఈ పార్టీలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మళ్ళా వాటి క్రాస్ చెక్ చేసుకోవడము అనే రెస్పాన్సిబిలిటీ ఈరోజు నాయకులకు పెట్టి చేయటం ప్రజాప్రతినిధులకి. అటువంటి దాంతో ఈరోజు నీతివంతమైన పాలనతో వెళ్ళిన దగ్గర ఖచ్చితంగా ప్రజలందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు వాళ్ళు ప్రొటెక్ట్ చేసి మేము ఉన్నాం అనుకుని వస్తున్నారు. అదే అవతల చెప్పమనండి, ఇవి ఇచ్చినప్పుడే వాళ్ళ కార్డు పచ్చ కార్డు ఉందో లేదని చూసుకునేవారు. అలాగే ఇచ్చిన ఏమైనా ఉంటే అలా కార్యకర్తల జేబులో నింపడానికి వెళ్ళేవారు. ఏదైనా ఒక్కటి ఈరోజు నీతివంతంగా పాలన చేసామని సమాధానం చెప్పమనండి. ఏ విధంగా మరి అట్లాంటి వాళ్ళు ఏ విధంగా ఈరోజు ఎన్నికల్లో గెలుస్తారు? ఫైనల్గా విశాఖ ప్రజలు బొత్స ఝాన్సీ గారిని ఏమి నమ్మి ఓట్లు వేయాలి? ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చే నమ్మకం? గతంలో నేను చేసిన సర్వీస్ ఇప్పుడు కూడా నేను నిరంతరం ప్రజలకి ఈ మమేకమై ఉండి ఈ ప్రాంతం ఏ ఉన్నా సరే ఆ కష్ట సుఖాల్లో నేను కూడా పాలు పంచుకుని వెళ్ళే పరిస్థితులు. స్థానికంగా ఇక్కడ ఉన్నదాన్ని, స్థానిక ఆడబడుచుని, ఒక బీసీ వర్గానికి చెందిన దాన్ని ఈరోజు ఒక అవకాశం ఇచ్చి ఒక మహిళకి ఇచ్చిన ఇటువంటి పుట్టినూరికి సర్వీస్ చేసి మరింత ఏ టెరిటరీ తీసుకున్నా కేంద్ర సంబంధించినవి 75 శాఖలు ఇక్కడ ఉన్నాయి. సో విశాఖపట్నంలో ఏది చేయాలన్నా ఈరోజు కేంద్రంతో గట్టిగా మాట్లాడాలంటే పార్లమెంట్లో ఒక అనుభవం ఉండాలి. ఎక్కడ ఏది ఆగిందో, ఎవరితోనే ఎలా మాట్లాడితే వస్తాయో అవన్నీ కూడా కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే గొల్లబాబురావు గారు కానీ వారు కూడా ఉన్నారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు, వీళ్ళందరితో రాష్ట్రం నుంచి కావాల్సిన ప్రోత్సాహం, కేంద్రంలోనే తీసుకురావాల్సిన ఒత్తిడి, ఈ రెండు చేయాలంటే అనుభవం అందరికీ అందుబాటులో ఉండే అటువంటి వ్యక్తికి ఓటేస్తేనే ఇవి జరుగుతాయి. కాబట్టి విశాఖ ప్రజలకైతే నేను స్ట్రాంగ్ భరోసా ఇస్తున్నాను. నాది రెండో పని ఉండదు. మీరు ఒకసారి చూడండి, నా ప్రీవియస్ కూడా మీరు పెర్ఫార్మెన్స్ అంతా మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే సంసద్లోని మీకు తెలుస్తుంది. సో ఏదైనా సరే నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కష్టాలని ఈవేళ పార్లమెంట్లో వాళ్ళ గళాన్ని వినిపించి ఇక్కడ నిరంతరం ఇక్కడ అభివృద్ధికి ఆ కష్టాన్ని తీర్చడానికి పనిచేసే ఒక మహిళగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి విశాఖ ప్రజలు దానికి ఖచ్చితంగా నమ్ముతారు, నమ్మకానికి ఇస్తారు, సర్వీస్ చేయిస్తారు. సర్వీస్ చేసే భాగ్యం కూడా నాకు దొరుకుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. రైట్, ఇది బొత్స ఝాన్సీ గారి మనోగతం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.